ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్పదం దర్శనం ఏన తస్మై శ్రీ గురువే నమః ఆయాతు వరదా దేవి త్రక్షరే బ్రహ్మవాదిని గాయత్రీం సంసా మాతా బ్రహ్మయోని నమోస్తుతే ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవस्य ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. సప్తఋషి ధ్యానం చేస్తాము. సప్తఋషి ధ్యానము. సప్తఋషులు మన శరీరంలో ఉన్నారు. ఎలా ఉన్నారు అనేది ఇవన్నీ మీరు గాయత్రి సావిత్రి కుండలిని పుస్తకంలో ఉన్నవేనండి. నేను సొంతగా ఎక్కడి నుంచో తీసుకురాలేదు. నా గురువు గారు శ్రీరామ శర్మ ఆచార్య గారు మాస్టర్ గారు ఇచ్చిన సాధనలే మనము ఇందులో నిగూఢంగా కొన్ని పేజీలు డిస్క్రిప్షన్ ఇచ్చిన ఈ సాధనలని మనం ఏం చేస్తున్నామంటే ఒక 15 మినిట్స్ సాధనగా కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ వస్తున్నాం. వ్యాహృతులు అంటే ఏంటి, పంచకోశాలంటే ఏంటి, బీజాక్షరాలు అంటే క్రీమ్ స్వీమ్ క్రీమ్ కాదు, మన షట్చక్రాల్లో ఉండే బీజాక్షరాలు. కుండలిని జాగరణ గురువు గారి సమక్షంలో శాంతి గుంజి వెళ్ళి అక్కడ కూర్చొని చేసేది ఎలాగా, ఇవే కదా మనం గాయత్రి సావిత్రి కుండలిని బుక్ లోంచి మనం చేస్తున్నవి. మూలాధారం నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న షట్చక్రాల్లో ఉండే బీజాక్షరాలను కూడా మనము ఒకసారి సాధన చేసి ఉన్నాం. గాయత్రి సావిత్రి కుండలినిలో ఇన్ని సాధనలు ఉన్నాయా? ఎందుకు జనాలు ఏదో కొనేసుకుంటారు, పెట్టేసుకుంటారు, కొన్నామని అందరికి చూపించుకోవడం తప్పితే ఏ ఒక్క పుస్తకం చదివి దాన్ని ప్రాక్టీస్ లో పెడదాము, నేర్చుకుందాము, మన ఊర్జాశక్తి పెంచుకుందాము. ఓకే, శరీరము ఇప్పుడు పెద్దదైపోయింది, కానీ నా రాబోయే జన్మని నేను డిజైన్ చేసుకున్నాము. ఏదో చేసేసాము, ఏదో చేసుకున్నాము, ఎలా చేసుకున్నాము. ఒక క్వాలిటీ ఉండదు, ఒక క్వాంటిటీ ఉండదు, ఒక అండర్స్టాండింగ్ ఉండదు. బ్లైండ్ గా వెళ్ళిపోవడమే. స్వాధ్యాయం చెయ్యండి 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 అని మొత్తుకుంటూనే ఉంటా. ఒక యోగి ఎన్నో పుస్తకాలు రిఫరెన్స్ ఇస్తూ ఉన్నారు. అన్ని పుస్తకాలు ఆన్లైన్ ఉన్నాయి. సాధనలు చేసుకుంటూ ఉండండి. సాధనలు చేసుకుంటూ ఉండండి. చెప్పిన సాధనల్ని మళ్ళీ మీరొక్కరే ఎలా చేసుకోవచ్చు కూడా చెప్తున్నా. 10 నిమిషాలు 15 నిమిషాలు స్పాన్ లో పెర్ డే. మార్నింగ్ చేసుకోవచ్చు, మధ్యాహ్నం చేసుకోవచ్చు, ఈవినింగ్ చేసుకోవచ్చు. రిపిటీషన్ ఎలా చేసుకోవాలి, రాత్రి చెప్పిన విషయాల్ని మళ్ళీ మనం ఎలా గుర్తు తెచ్చుకోవాలి. 5వ క్లాస్ లో మొన్న చెప్పిన విషయాలు ఏంటి అంటే ఎవరికి గుర్తుండట్లేదు. 3వ క్లాస్ లోనో 2వ క్లాస్ లోనో ఏదో వింటున్నాం, వస్తున్నాం, పోతున్నాం, అయిపోయింది. పుణ్యం సంపాదించేసుకున్నాం, కుండలిని జాగరణ అయిపోయింది అంటున్నారు. నాకు జాగరణ అయిపోయింది, నేను హాయిగా పడుకొని నిద్రపోవచ్చు. అలా ఉండదు. ఎన్ని సంవత్సరాలు మనము ఇలాంటి సాధనలు, ఎన్నో రకాలైన సాధనలు మళ్ళీ రిపీటెడ్ గా చేస్తూ ఉంటేనే మనకి ఆ దారి కనపడుతుంది. ఆ దారి కనపడటానికే గురువు మనల్ని అటువైపు
తీసుకెళ్ళడానికే ఈ ప్రయత్నాలు మన చేత చేయిస్తున్నారు. గురువు ఉన్నాడు గదండీ! చేయిస్తున్నాడు గదండీ! అన్నం వండుతాము. అందరికి నచ్చుతుందా? కొంతమందికి కొన్ని రకాలైన రుచులు గావాలి. కొంతమందికి కొన్ని రకాలైన రుచులు గావాలి. గురువు ప్రతిసారి అసలు బ్రహ్మాండమైన భోజనం ఇస్తాడు. మనం అవన్నీ తినలేము. ఏదో లైట్‌గా అలా తినేసేసి ఆహా! చాలా బావుంది, చాలా బావుందనుకుంటాం. కానీ గురువు యొక్క కోరికేందంటే అన్ని సాధనలు చెయ్యాలి. అన్నీ నేర్చుకోవాలి. అన్నీ తెలుసుకోవాలి. శిష్యుడిని తనంతట వాడిగా చెయ్యాలనే ప్రతి గురువుకి ఒక వజ్ర సంకల్పం ఉంటుంది. ఆయనకిచ్చిన పని అది. మన వల్ల కాదండి. ఈ వయసులో ఇవన్నీ ఎందుకండి? ఏదో విన్నాం, చూసాం అయిపోయింది. హ్యాపీ. అలా వద్దు దయచేసి. అలా కావాలి అంటే మీకు చాలా మంది గురువులున్నారు. డబ్బులిచ్చి నేర్పించే వాళ్ళున్నారు. ఆన్‌లైన్ వాళ్ళున్నారు. పాద దర్శనం చేసుకొని రూ. 1,00,000 తీసుకొని చేసేవాళ్ళుంటారు. వాళ్ళ దగ్గరికి హాయిగా వెళ్ళండి. ఇక్కడికొచ్చి మీ టైం వేస్ట్ చేసుకొని, మా టైం వేస్ట్ చేసుకొని అలా చెయ్యొద్దు. ఇక్కడికొస్తే మాత్రం నేను వదిలిపెట్టను. మీరు భయపడిపోయి పారిపోతే ఇంకా ఆనందం. ఇద్దరుంటారు నాకు ఖచ్చితంగా ఇద్దరుంటారు. గత 7, 8 సంవత్సరాలుగా ఉన్నారు నాతోటున్నారు. మేము ముగ్గురం మాట్లాడుకునేవాళ్ళం అంతే. 10 మందొచ్చారా, 20 మందొచ్చారా ఎప్పుడూ లెక్కలేదు. ఆ సాధనలు, ఆ మాటలు, ఆ వాక్కు అలా గాలిలోకి అలా వెళ్ళిపోయి ఎక్కడెక్కడ వాళ్ళకో వినపడి వాళ్ళు వస్తున్నారు. గురువు యొక్క పిలుపు, గురువు యొక్క బ్లెస్సింగు నా మాటల ద్వారా అందుకొని నేను గాదు. నేను లేనసలు. నా మాటల ద్వారా వాళ్ళ గురువుల యొక్క బ్లెస్సింగ్స్ అందుకొని ఇంట్రెస్టెడ్‌గా ఆ ఇద్దరు, ముగ్గురు అన్నవాళ్ళు ఇప్పుడు 6, 7, 8 మంది అలా అవుతున్నారు. చాలు మనకి అంతకంటే అవసరం లేదు. వచ్చిన వాళ్ళకి కొత్త వాళ్ళు రండి. ఖచ్చితంగా రండి. వినండి. టైం చూసుకోండి. హాయిగా సాధనలు చేసుకోండి. గ్రూప్స్‌లో అప్పుడప్పుడు పెడుతున్న విషయాల గురించి చర్చించుకోండి. మంత్రజపం చేసుకోండి. జీవితాన్ని సాధనామయం చేసుకోండి. అది మనందరి కోరిక. సంకల్పం చెప్పుకుంటాము, శుభకామన చెప్పుకుంటాము. శక్తేది? మనలో ఆ తపశ్శక్తి ఉంటే సంకల్పం జరిగి తీరుతుంది. ఆ తపశ్శక్తి ఉంటే మనం చేసే ఆ శుభకామన అందరికి అందుతుంది. అందరికి అందాలనే గదా! కాబట్టి జాగ్రత్తగా మీరు చెప్పింది వినండి. గుర్తుపెట్టుకోండి. లేదు రాసుకోండి. ఎవరైనా ఏదైనా అడిగితే చెప్పి నేను మొన్న ఒకటి చెప్పాను అది గుర్తుందా అని అడిగితే చెప్పలేకపోతే నాకేం కాదు. నాకేమీ ప్రాబ్లమ్ లేదు. మీకు ఏమీ కాదు. ఎవరికీ ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ గురువు మాత్రం బాధపడతాడు. ఖచ్చితంగా బాధపడతాడు. గురువుని మనం అలా ఇబ్బంది పెట్టకుండా ఇబ్బంది పడతారనుకుందాం. ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అంటే అటెంటివ్‌గా వినండి. అలర్ట్‌గా వినండి. ఇలా దగ్గరుండి ఇలాంటి ప్రత్యేకమైన సాధనలు సరళమైన భాషలో సింపుల్‌గా మీ దగ్గర ఫీడ్‌బ్యాక్ తీసుకుంటూ మీకు ఎలా కావాలంటే అలా అనుగుణ్యంగా మారుస్తూ 24/7 మీ ఆఫ్‌లైన్ వాట్సాప్ మెసేజెస్ చదువుతూ మీకు రిప్లైస్ ఇస్తూ జాగ్రత్తగా మీరు చెప్పిన విషయాలకి ఆన్సర్‌లిస్తూ ఈ సాధన అంతా జరుగుతుంది. అది అర్థం చేసుకోండి. నా ద్వారా మీ గురువు పడే బాధని అర్థం చేసుకోండి. నేను బాధపడుతున్నాను అనంగానే మీరేదో బాధపడిపోయి అయ్యో! అయ్యో! అనుకోక్కర్లా. నా ఎమోషన్‌ని మీరు యాక్షన్‌లో చూపించుకుంటే చాలు. మీ జీవితాల్ని మీరు చక్కదిద్దుకుంటే చాలు. మీ జీవితాల్ని చక్కదిద్దుకోండి. మీ ద్వారా ఈ సందేశాల్ని, ఈ సాధనల్ని నలుగురికి అందజేయండి.
నలుగురి జీవితాల్లో వెలుతురు నింపండి. చుట్టుపక్కల ఉన్న వాతావరణం మీ ఇంటికి వారానికి ఒకసారి అలా చిన్న మీటింగ్ లాగా పెట్టుకోవడం, సామూహికంగా జపాలు చేసుకోవడం, సామూహికంగా సాధనలు చేసుకోవటం, ఇవన్నీ ఆన్లైన్ వన్నీ అది అలా అలా జరుగుతుంటాయి. ఫిజికల్ గా జరిగే సాధనలు ఇంకా పవర్ఫుల్ గా ఉంటాయి. మనందరికీ తెలిసిందే. ఆన్లైన్ లో నా దగ్గర నుంచి మీ గురువులు ఫిజికల్ గా ఎవరితో ఎవరిని కలవాలి, ఎలా చేయాలి, ఎలా నేర్పించాలి అనే పాయింట్స్ మీకు చెప్పబడుతున్నాయని అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ హియర్. మై గురు ఈజ్ స్పీకింగ్ త్రూ మీ అండ్ గివింగ్ సో మెనీ simplified yet ancient techniques which are being practiced by the Rishi wisdom in the past, in the present and also in the future. అవి ఆ వాల్యూ అర్థం చేసుకోండి. కనపడ్డారు, నమస్కారం చేసుకున్నారు, అవి కాదు మనకు కావాల్సింది. చెప్పినట్టుగా మీరు నేర్చుకోవటము, యజ్ఞం చేయటం ఎలా, మంత్రజపం చేయటం ఎలా, సంస్కారాలు చేయటం ఎలా, గాయత్రి పరివార వాళ్ళతో ఎలా లింకప్ చేసుకోవాలి, చెప్పింది మనం తిరిగి ఎలా ఆచరించాలి, బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. శ్వాస గురించి చెప్పాను, నాడీ శోధన ప్రాణాయామం లాగా 3 నాడులు ఎలా చూసుకోవాలో చెప్పాను, ఎన్నో చెప్పాను. నాకు అన్ని గుర్తున్నాయి, ఏది మిస్ అవను. మీతో పర్సనల్ గా వాట్సాప్ చేసిన మాటలు కూడా గుర్తుంటాయి. ఎవరికి నేను టైం తీసుకుంటున్నాను, ఎవరికి నేను రిప్లై ఇవ్వడానికి టైం తీసుకుంటున్నాను, అన్ని నాకు జాగ్రత్తగా గుర్తుంటాయి. డిస్పైట్ ఐఎమ్ డూయింగ్ మై ఓన్ జాబ్. ఇది గొప్పగా చెప్పుకోవడం కాదు, ఇది అది చేసుకుంటూ అలా చేసుకోవడం జరుగుతోంది. ఎందుకంటే మీ గురువు నా ద్వారా మీ దగ్గరికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ గురువు నా ద్వారా మీ దగ్గరికి రావాలని ప్రయత్నం, ఆయన మీ దగ్గర ఉండిపోవాలి అంటే ఈ సాధనలు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలి. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి మీరు సాధనలు చేస్తున్నారు కాబట్టి మీలోనే శక్తి ఉంది. మీరు వేరే వాళ్ళ కోసం వెయిట్ చేయకల్లా, మీకున్న శక్తితోనే మీరు ఎన్నో ప్రాబ్లమ్స్, మీ చుట్టుపక్కల వాళ్ళందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు మీ వాక్కుతో, మీ బ్లెస్సింగ్స్ తో. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇదంతా మనం ముందు ఈ మాటలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే వాల్యూ తెలియట్లే. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. వాల్యూ తెలియడానికి ఇవి విషయాలు చెప్పాలి. సప్త ఋషి ధ్యాన ప్రక్రియ. గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠ, కశ్యప, అత్రి. 7 ఈ 7 మన శరీరంలో 7 ప్రాణాలుగా ఉన్నారు. మరి 5 ప్రాణాలు కదండి. 5 ప్రాణాలు అవి వేరు, ఈ 7 ప్రాణాలు వేరు. ఎలా డిఫరెన్సో అది కూడా చూద్దాం. ప్రాణవా ఋషయః ఇమౌ ఏవ గౌతమ భరద్వాజౌ అయమేవ గౌతమః అయం భరద్వాజః ఇమౌ ఏవ విశ్వామిత్ర జమదగ్ని అయమేవ విశ్వామిత్రః అయం జమదగ్నిః ఇమౌ ఏవం వశిష్ఠ కశ్యపౌ అయమేవ వశిష్ఠః అయం కశ్యపః వాగే వాత్రిః. ఏమీ అర్థం కాల, కానీ వీటికి మీనింగ్ చెప్తాను. మీనింగ్ చెప్పంగానే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం అంటే ప్రాక్టీస్ చేయలేదు. ఇప్పుడు డిస్కస్ చేసుకొని కొంచెం ప్రాక్టీస్ చేస్తాము. సప్త ఋషి ధ్యానము. 7 ప్రాణాలు, 7 ఋషులు మన శరీరంలో ఉన్నారు. మన ముఖంలో ఉన్నారు. ఎవరైనా చెప్పగలరా ఎక్కడున్నారు అని? ఇంత ముందు ఒకసారి మాట్లాడుకున్నాం. మన ముఖంలో ఎవరైనా చెప్పండి. 2 కాదు,
ఆ? 2 ఫేస్ ఇయర్స్, ఓన్లీ 2 ఫేస్ ఓన్లీ చెవులు, ఫేస్ చెవులు, ఓన్లీ చెవులు, ఫేస్. చెవిలు, కళ్ళు, ఐస్, 2 ముక్కు ద్వారం, ముక్కులు, నాలిక, నోరు, నాలిక. సో 2 చెవులు గౌతముడు భరద్వాజుడు, 2 చెవులు గౌతముడు భరద్వాజుడు, 2 కళ్ళు విశ్వామిత్ర జమదగ్నులు, 2 నాసికా రంధ్రాలు వశిష్ఠుడు కశ్యపుడు. వాక్కు అందరికంటే ముఖ్యమైన వాడు అత్రి ఋషి. ఆయన దగ్గర నుంచే దత్తాత్రేయుడు పుట్టాడు. మనకి బాగా క్లోజ్ ఫ్రెండ్ అత్రి ఋషి. ఎందుకంటే మనకి దత్తాత్రేయుడు బాగా క్లోజ్. దత్తాత్రేయుడికి సంబంధించిన అక్కలకోటి స్వామిని భజన చేస్తాం, షిరిడి సాయిని భజన చేస్తాం, చక్కగా చదువుకుంటున్నాం. ఆ షిరిడి సాయి సచ్చరిత్రలో అక్కలకోట స్వామి గురించి మాట్లాడారు, మాణిక్య ప్రభు గురించి మాట్లాడారు, భరద్వాజ్ గారి గురించి మాట్లాడారు. కాబట్టి అత్రి ఋషి, అత్రి అనసూయ, అసూయ లేనివాడు అనసూయ, నా అసూయ, అత్రి అనసూయ. త్రిగుణాలను దాటిన వాడు అత్రి, అసూయ లేనిది అనసూయ. అంటే మనము త్రిగుణాలను దాటడానికి ప్రయత్నం చేస్తూ అసూయ లేకుండా జీవించడం అలవాటు చేసుకుంటే దత్తతత్వం మనలోనే దిగుతుంది. దత్తాత్రేయుడు మనతో కూర్చుంటాడు, మన పక్కన కూర్చుంటాడు. మాస్టర్ శిష్యుల్లో ఒక ఆయన ఉన్నారు. ఆయన దత్త పూజ చేసిన, దత్త యజ్ఞం చేసిన, దత్తాత్రేయుడు వచ్చి అభిషేకం చేసిన, దత్తాత్రేయుడు వచ్చి పక్కన కూర్చుంటాడు. ఆయన చెప్పుకున్నాడు. నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు ఆయనకి. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన వస్తాడు ఆయన దగ్గరికి. ఆయన చెప్పుకున్నాడు, దత్తాత్రేయుడు నేను శివాభిషేకం చేసిన. అటువంటి అద్భుతమైన వ్యక్తులు మనకి అప్పుడప్పుడు కలుస్తుంటారు. మనకు తెలియదు వాళ్ళలో ఉండే శక్తి ఏంటో. నమస్కారం పెట్టుకుంటాం, హాయ్ హలో హవాయి ఉంటాం, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం. వీటిని మన శరీరంలో సప్త ఋషుల ఆశ్రమాలుగా గుర్తిస్తారు. ఈ 7 ప్రాణాల యొక్క ఉద్గమ కేంద్రము మహాప్రాణ సవితా దేవత. అపశ్యం గోపాయమని పద్యమాన్ మాచ పరాచ పదిభిశ్చరంతరం ససద్రీచి సవిషూచీర్యసాన అనరీవర్తి భువనేశ్వంత. ఐత్రేయ ఉపనిషత్తులోంచి ఈ శ్లోకాన్ని తీశారు. ఇది చదువుతుంటే మీకు కూడా ఇంకొక మహాగురువు యొక్క మాటలు అర్థమవుతాయి. నేను ప్రాణమును చూశాను, సాక్షాత్కరింప చేసుకున్నాను. ఈ ప్రాణము ఇన్ని ఇంద్రియములను ఆకర్షింపజేస్తుంది. ఇది ఎప్పుడూ నష్టమవ్వదు. ఇది నాడుల ద్వారా శరీరమంతా పరిగెడుతూ ఉంటుంది. ముఖము, నాసిక ద్వారా ఇది వస్తూ పోతూ ఉంటుంది. ఇది శరీరమందు వాయు రూపంలో ఉంటుంది. ఇదే బ్రహ్మాండమందు సూర్యుని రూపంలో ఉంటుంది. లాహిరి మహాశయ సాధనలో వెళ్ళిపోయి నేను చైతన్యాన్ని చూశాను, విష్ణువును చూశాను, శివుణ్ణి చూశాను, సాధనలోకి వెళ్ళిపోయి అన్ని శక్తుల్ని దర్శించాను. రామకృష్ణ పరమహంస కూడా అదే అంటాడు. అన్ని దేవతల సాధనలు నేను చేశాను, ఆ దేవతలను దర్శించానంటాడు. ఈయనేం చేశాడు? లయ క్రియాయోగంలో బాగా డీప్ వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళందరూ దర్శనం ఇస్తారు ఈయనకి.
విశ్వామిత్రుడు కుడి కన్ను, జమదగ్ని ఎడమ కన్ను. విశ్వామిత్రుడు జమదగ్నులు సూర్యశక్తికి చంద్రశక్తికి ప్రతీకలైనారు. బాగా గుర్తుపెట్టుకోండి, మన శరీరం, మన ముఖములో సప్త ఋషులు ఉన్నారు. అది ఈసారి అడిగితే ఇప్పుడు చెప్పిన వాళ్ళని కాకుండా కొత్త వాళ్ళని అడుగుతా. రైట్ నాస్ట్రిల్ సూర్యుడు, లెఫ్ట్ నాస్ట్రిల్ చంద్రుడు, అంతే కదా? అవునండి, అంతే. కుడి పింగళ, ఎడమ కుడి పింగళ. ఇడ. ఇడ పింగళ. అప్పుడు విశ్వామిత్రుడు ఎటువైపు ఉన్నాడు మనకి? కుడివైపు ఉంటాడు. రైట్. ఆ, ఎడమ వైపు జమదగ్ని ఉంటాడు. Yes. కాబట్టి సూర్యుడు విశ్వామిత్రుడు, జమదగ్ని చంద్రుడు. అందువల్ల విశ్వామిత్రుని కుడి కన్నుకు, జమదగ్ని ఎడమ కన్నుకు అధిష్టాన దేవతలైనారు. గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని, వశిష్ఠ, కశ్యప, అత్రి. వీళ్ళు 7 ప్రాణాలు, 7 ఋషులు. సప్త ఋషుల ఆశ్రమాలు మన శరీరంలో ఉన్నాయి. ఇంకా మ్యూట్ చేసేసుకోండి అందరూ, కాసేపు ధ్యానంలోకి వెళ్దాము. క్వశ్చన్స్ ఉండవు. కళ్ళు మూసేసుకొని నిటారుగా కూర్చోండి. కుడి చెయ్యి ఎడమ చెయ్యి బాగా రబ్ చేసుకోండి. కుడి చెవి గౌతమ, భరద్వాజ, విశ్వామిత్ర, జమదగ్ని 2 కళ్ళు, 2 నాసికా రంధ్రాలు వశిష్ఠ, కశ్యపుడు, వాక్కు అత్రి. విశ్వామిత్రుడు కుడి కన్ను, జమదగ్ని ఎడమ కన్ను. విశ్వామిత్రుడు పింగళ నాడి, సూర్యుడు, జమదగ్ని ఇడానాడి, చంద్రుడు. 2 కళ్ళు స్పృశించుకోటి. అంటే ఆల్మోస్ట్ మీకు ఋషి దర్శనం అయింది. ఆ ఋషి దర్శనాలు, ఆ ఋషుల్ని మీరు దర్శిస్తున్నారు కళ్ళతో. 2 చెవులు గౌతమ, భరద్వాజ, గౌతమ, భరద్వాజ. మీ 2 చెవుల్ని స్పర్శ చేసుకోండి కుడి చేయితో. గౌతమ, భరద్వాజ.
2 నాసికా రంధ్రములు వశిష్ఠ కశ్యప వశిష్ఠ కశ్యప వశిష్ఠ కశ్యప. వాక్కు అత్రి అన్నప్పుడు నోరు మూసుకొని నోటి మీద ఇలా 2 కళ్ళు, 2 చెవులు, 2 నాసికలు, నోరు. ఆల్మోస్ట్ ప్రవర్ చదివినప్పుడు ఎలా చేసుకుంటారు బ్రాహ్మలు, అలాగే అంతే. 2 చెవులు గౌతమ భరద్వాజులు, 2 కళ్ళు విశ్వామిత్ర జమదగ్నులు, 2 నాసికా రంధ్రములు వశిష్ఠ కశ్యపులు, వాక్కు అత్రి. అందరూ చెప్పాలి. చాలా అద్భుతమైన బ్రహ్మాండమైన సెంటెన్స్. అంటే శ్లోకము అవసరం లేదు, ఐతరేయ ఉపనిషత్తులో ఉన్నది, ఇందాక చదువుకున్నది. ఒకసారి శ్లోకం చదివేస్తాను. అపశ్యం గోపాయమని పద్యమాన్ మాచ పరాచ పదిభిశ్చరంతరం ససద్రీచి సవిషూచీర్వసాన ఆనరీవర్తి భువనేశ్వంత. ఐతరేయ ఉపనిషత్తు చెప్పింది చెప్పినట్టుగా మీరు రిపీట్ చేసుకోవాలి. సప్త ఋషుల్ని మన శరీరంలో చూసేసుకున్నాం, ఎక్కడెక్కడ ఉన్నారో తెలిసిపోయింది. స్పర్శ చేసుకున్నాం, 2 చేతులు బాగా తీసుకొని స్పర్శ చేసుకున్నాము. ఇప్పుడు అదే కళ్ళు మూసేసుకొని సప్త ఋషులు మన శరీరంలో అంటే మన ముఖంలో ఉన్నారు కదా, వాళ్ళని స్పర్శ చేసుకుని నమస్కారం చేసుకున్నాము. ఇప్పుడు వాళ్ళు మనకి మన శరీరంలో ఏం చూపించదలుచుకున్నారో అది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు నేను ప్రాణమును చూశాను, నేను ప్రాణమును చూశాను. కళ్ళు మూసుకుని ఉండండి. సాక్షాత్కరింప చేసుకున్నాను, సాక్షాత్కరింప చేసుకున్నాను. ఈ ప్రాణము అన్ని ఇంద్రియములను ఆకర్షింప చేస్తుంది. ఇది ఎప్పుడూ నష్టమవ్వదు. ఇది నాడుల ద్వారా శరీరమంతా పరిగెడుతూ ఉంటుంది. శరీరం అంతా ఎక్కువగా పరిగెట్టేది ఏంటి? నరాల్లో రక్తం. మనందరికి తెలుసు, డాక్టర్లు అదే చెప్తుంటారు. రక్తం ప్రవాహం మొత్తం శరీరం అంతా జరుగుతూ ఉంటేనే అన్ని పార్ట్స్ జరుగుతుంటాయి. కానీ యోగులు చెప్పేది ఏంటంటే, ఒరే నాయన, రక్తం కాదురా, ప్రాణశక్తి ప్రవాహం జరుగుతుంది, అది గమనించుకోండి. సివి ధ్యానంలో గమనించుకోమన్నా, మౌనంగా ఉండి గమనించుకోమన్నా, ప్రాణశక్తి ప్రవాహాన్ని గమనించుకోవడం అలవాటు చేసుకోవాలి. మౌనంగా ఉండి ఏం చూసుకోవాలి అంటే ప్రాణశక్తిని చూసుకోండి. లోపలికి వెళ్ళండి అంటే ఏంటి? లోపలికి వెళ్ళేది మనస్సు లోపలికి వెళ్ళిపోవటమే. ఏం ఆలోచనలు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి, మంచి ఆలోచనలా, చెడు ఆలోచనలా? మంచి ఆలోచనలు ఉంచుకోవడం, చెడు ఆలోచనలు పక్కకు తోసేసుకోవడం. ద్రష్టలా, అబ్జర్వర్లా, యు ఆర్ ఏ విట్నెస్ టు యువర్ ఓన్ థాట్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ మైండ్. బాగా సాధన చేసుకొని మీరు మనస్సుని ఒకసారి వదిలేస్తే అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. అందుకనే మనం రాత్రి పడుకోబోయే ముందు అశ్విని సూక్తం చదివితే రాత్రి
హాస్టల్ క్లాసెస్ లో మీరు అటెండ్ అవుతారు, గురువుల దర్శనాలు వస్తాయి, మంచి టెంపుల్స్ కనపడుతుంటాయి నిద్రలో, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కాబట్టి ముఖము నాసిక, ముఖము నాసిక ద్వారా ఇది వస్తూ పోతూ ఉంటుంది. మళ్ళీ చెప్తా, ముఖము నాసిక ద్వారా ఇది వస్తూ పోతూ ఉంటుంది. ఇది శరీరమందు వాయు రూపంలో ఉంటుంది. మన శరీరంలో ఎట్లా ఉంటుందండి? వాయు రూపంలో ఉంటుంది. మన శరీరంలో ఏదైతే వాయు రూపంలో ఉందో అదే బ్రహ్మాండమందు సూర్యుడి రూపంలో ఉంది. అంటే సూర్యుడు ఎక్కడున్నాడు? మన శరీరంలోనే ఉన్నాడు. సవితా దేవత అంటున్నాం కదా, అది. సో డిస్క్రిప్షన్ చెప్తూ మనము ఎక్కువ మాట్లాడేసుకున్నాం కదా. ఇప్పుడు నేను ఇంక మధ్యలో డిస్క్రిప్షన్ లేకుండా ఈ సెంటెన్స్ మొత్తాన్ని చెప్తాను 3 సార్లు. ఇదొక పెద్ద బ్రహ్మాండమైన మంత్రం అన్నమాట. ఇది మళ్ళీ మనం మాలలు చేస్తాను అలా చేస్తాను అని కుదరదు. ఇది ఈ మంత్రాన్ని ఇలాగే, ఈ అర్థాన్ని ఇలాగే మనం చూసుకోవాలి. మళ్ళీ మొదటి నుంచి చేద్దాము. 2 చెవుల్ని మళ్ళీ చేతుల్ని బాగా, ఈసారి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, వెంటనే మనం చేసే సాధన చెప్తాం. 2 చేతుల్ని బాగా రబ్ చేసుకోండి. కుడి చేతి తీసుకోండి. కుడి చేతితో ముందు 2 చెవులు గౌతమ భరద్వాజ, గౌతమ భరద్వాజ, గౌతమ భరద్వాజ. 2 కళ్ళు విశ్వామిత్ర జమదగ్ని, విశ్వామిత్ర జమదగ్ని, విశ్వామిత్ర జమదగ్ని. 2 నాసికా రంధ్రములు వశిష్ఠ కశ్యప, వశిష్ఠ కశ్యప, వశిష్ఠ కశ్యప, వశిష్ఠ. వాక్కు అత్రి, అత్రి ఋషి, అత్రి ఋషి, అత్రి ఋషి. గౌతమ భరద్వాజ విశ్వామిత్ర జమదగ్ని వశిష్ఠ కశ్యప అత్రి. రిపీట్ చేయండి. వీటిని మన శరీరంలోని సప్త ఋషుల ఆశ్రమాలుగా గుర్తిస్తారు. వీటిని మన శరీరంలోని సప్త ఋషుల ఆశ్రమాలుగా గుర్తిస్తారు. ఈ 7 ప్రాణాల యొక్క ఉద్గమ కేంద్రము, ఉద్గమ కేంద్రము అంటే ఆరిజిన్, ఉద్గమ కేంద్రము మహాప్రాణ సవితా దేవత, మహాప్రాణ సవితా దేవత. ఇప్పుడు అటెంటివ్ గా పలకండి. నేను ప్రాణమును చూశాను, సాక్షాత్కరింప చేసుకున్నాను. ఈ ప్రాణము అన్ని ఇంద్రియములను ఆకర్షింపచేస్తుంది. ఇది ఎప్పుడు నష్టము అవ్వదు. ఇది నాడుల ద్వారా శరీరమంతా పరిగెడుతూ ఉంటుంది. ముఖము నాసిక ద్వారా ఇది వస్తూ పోతూ ఉంటుంది. ఇది
శరీరమందు వాయు రూపములో ఉంటుంది. ఇదే బ్రహ్మాండమునందు సూర్యుని రూపములో ఉంటుంది. అన్ని రిపీట్ చేసుకున్నారు కదా, మౌనంలోకి వెళ్ళిపోండి కాసేపు. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షస్తు పర్జన్యః పృథివీ సస్యశాలిని. దేశోऽयं శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖమాప్నుయాత్. అపుత్రా పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. యద్దనా సదనా సంతు, జీవంతు శరదాం శతం. ఓం శ్రద్ధాం మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం పుష్టిం శ్రియం బలం తేజ ఆయుష్యం ఆరోగ్యం దేహి మే అవ్యవాహం. ఓం శాంతి 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 శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ, స్వార్థం మా పరమార్థంగమయ, అవ్యవస్థామ్మా సువ్యవస్థాంగమయ. ఓం శాంతి 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 శాంతి. జై గురుదేవ్. మధ్యలో నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆపేస్తాను అని చెప్పాను కదా, ఆపేసిన తర్వాత నేను చెప్పింది చెప్పినట్టుగా మీరు రిపీట్ చేసుకుంటున్నారా లేదా? చేసుకుంటున్నామండి. వెరీ గుడ్. అంటే అక్కడ నేను ప్రాణమును చూస్తున్నాను, ఎప్పుడో ఫ్యూచర్ టెన్స్. నేను విశ్వరూపాన్ని చూశాను అని ఎంత గొప్ప విషయమో, ప్రాణాన్ని, మన శరీరంలో ఉన్న ప్రాణాన్ని చూడటం అంత గొప్ప విషయం అన్నమాట. ఆ మన శరీరంలో వాయు రూపంలో ఉండే ఆ ప్రాణమే బ్రహ్మాండంలో ఉండే సూర్యుడు. అందుకని ఆ సెంటెన్స్ ఒక మంత్రంలాగా మనం సప్త ఋషుల యొక్క సమక్షములో సప్త ఋషుల్ని మన శరీరంలోకి ఆవాహన చేసి వారిని స్పర్శించి నమస్కారం పెట్టి మనము అద్భుతమైన ఆ సప్త ఋషి ప్రాణ మంత్రము మనము జపించుకున్నాం. అది గుర్తుంచుకోండి చాలా జాగ్రత్తగా. ఇంకా మళ్ళీ ఇందులో ఆ 7 సప్త ఋషుల యొక్క పేర్లు గుర్తుంచుకోవచ్చు, రాసుకుంటే ఓకే. 2 చెవులు, 2 నాసికారంధ్రములు, 2 కళ్ళు, నోరు, ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ 7టిని మనం ఎంత సక్రమంగా ఉపయోగించుకుంటే మనకి ఆ సప్త ఋషులు మనల్ని దగ్గరుండి నడిపిస్తారు.
గురువు యొక్క కోరిక ఎప్పుడు అదే. తన యొక్క శిష్యుల్ని ఒక మాలగా తయారు చేసి పరమ గురువులకి అర్పించాలి అనే గురువుకి ఉంటుంది. ప్రతి గురువుకి ఉంటుంది. అంతేగాని ఒక 1000 మందిని శిష్యుల్ని తయారు చేసుకోవాలి, కోట్ల రూపాయల ధనం గడించాలని అట్లా ఉండదు. ఏ గురువుకి ఉండదు. తన శిష్యుల్ని ఒక తనతో పాటు వచ్చిన వాళ్ళని శిష్యులుగా మార్చి పరమ గురువులకి, అమ్మవారికి ఒక మాలగా సమర్పించాలి అని ఉంటుంది. అది అలా తయారవ్వాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. అది అర్థం చేసుకోండి. జై గురుదేవ్.